ఈ నెల 20న జగిత్యాల జైత్రయాత్ర భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు భూమి పూజ చేశారు. నాయకులు కార్యకర్తలతో పనిచేయడం అంటే నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నా. కాబట్టి మేము ఈ 5 రోజులు ఇవాటి నుండి 5 రోజులు కూడా మన మీటింగ్ అనేది సక్సెస్ కాకపోవడం అనేది ఏం లేదు. దాన్ని కొద్దిగా ఆర్గనైజ్ గా చేసుకుంటే మనం ఒత్తిడికి లోను కాకుండా మంచిగా చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్న ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ అనేది జీవన్ రెడ్డి సాబాయ్ చెప్తారు. ఆ టార్గెట్స్ ప్రకారం ఇప్పటికే కొన్ని వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా చేసుకున్నాం. మొత్తం కూడా అట్లానే ఆ గ్రామాల్లో కానీ ఆ మండలాల్లో కూడా ఇప్పుడే తను మొత్తం కూడా పర్యటించేసి అందరినీ కూడా ఏకోన్ముఖంగా కదిలి రావాలని చెప్పేసి కూడా వారు ఇప్పటికే పిలుపునిచ్చారు. మొత్తం తనతో పాటు అనేక సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు తన యొక్క ఆలోచన విధానంతో ఏకమైన వాళ్ళు ఇవాళ అనేక మంది 1000 మంది ఇవాళ తనకు ఖచ్చితంగా ఈ విధంగా అక్కడి నుండి సాగనంపింది కూడా వారి యొక్క ఆలోచన విధానం నచ్చిన అనేక మంది మీరే. కాబట్టి వారు ఇప్పటికే ఒక సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. అయినా గ్రామసీమల్లో గాని పట్టణంలో గాని బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందున్న నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసిపోవాలనే ఉద్దేశంతో వారు ఇవాళ వసంత గారు గాని రమణ గారు గాని సురేష్ గారు గాని వీరందరి యొక్క సహాయం తీసుకొని వారి అందరి నెంబర్లు తీసుకొని వారందరినీ కూడా కాంటాక్ట్ చేసి అందరు కలిసి తాల్మేల్ అయ్యే అక్కడ ఒక మీటింగ్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారంతా అక్కడికి వచ్చారు, చేశారు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఖచ్చితంగా ఒక మీటింగ్ సక్సెస్ కావాలంటే ఓన్లీ వన్ ట్రాన్స్పోర్ట్. జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వచ్చే జనాన్ని ఆ ఊర్లో ఎంతమంది వస్తున్నారు, ఆ ఊర్లో ఉండే వెహికల్స్ ఏమున్నాయి, ఆ ఊర్లో ఉండే ఆటోలు ఎన్ని ఉన్నాయి, ఏమన్నా మనం ప్రైవేట్ బస్సు ఏమన్నా అక్కడికి ఇవ్వగలుగుతున్నామా, ఇస్తే ఆ ప్రైవేట్ బస్సు ఆ లిస్టు మొత్తం కూడా మండల వారీగా మనం ఇన్ఛార్జ్ తీసుకొని చేయాలి. నాకు అనుకున్నంత ప్రకారం నన్ను ఉంటే కరెక్ట్ చేస్తారు వారు, లేకపోతే వసంత గారు కానీ మా పెద్దన్న కరెక్ట్ చేస్తారు. నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు జనగా మన జగిత్యాల రూరల్ సంబంధించిన 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు సంబంధించి మేము ఒక్కొక్క మండలానికి ఒక ఇద్దరిద్దరు ఇన్ఛార్జ్ మేము బయట నుండి వచ్చి ఉంటాం. అదే విధంగా మీ దగ్గర ఉన్న లోకల్ గా ఉండేవాళ్ళు, గతంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, అన్నతోని ఇవాళ కొత్తగా వచ్చిన నాయకత్వం ఒక ఇద్దరు మేము వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఈ 6 ఆ మండలానికి సంబంధించినంతా కూడా కూర్చొని ఆ బస్సులేంటి, ప్రైవేట్ బస్సులేంది, స్కూల్ బస్సులేంది, మనకుండే మన ఏమేమి ఉన్నాయి, తుఫాన్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే లోకల్ బస్సులు ఏమున్నాయి, ఎటువంటి ఆ బస్సులు లేదా వెహికల్స్ అన్ని కూడా ఖచ్చితంగా రాసుకొని అవసరమైతే ఆ గ్రామాలకు వెళ్లి మాట్లాడుకొని వీలైతే ఇవ్వాలనే ఆ బస్సులను ఖచ్చితంగా రాసుకోవాలి. అవి ఉన్నాయా లేవా, వస్తున్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పోయిన తర్వాత అందరినీ కలిసి, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మరి జీవన్ రెడ్డి గారు వస్తే మా సంగతి ఏందని చెప్పేసి కొంతమంది ఇక్కడ అనుకుంటారు. కాబట్టి ఇవాళ వారికి కేసీఆర్ గారు గౌరవం ఇచ్చి వారు రావడమే మన అదృష్టం అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇవాళ వారందరూ కూడా అందరికీ అన్ని కావాల్సిన సీట్లు కూడా రేపు వస్తున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, కావాల్సిన విధంగా అన్ని వస్తున్నాయి. కాబట్టి రేపు పొద్దున వారు కూడా ఏంటంటే అందరినీ కలుపుకోపోయే మనస్తత్వం కాబట్టి ఇన్నేళ్ల నుంచే రాజకీయంలో ఉండగలిగింది. వారు ఇదే ఇంట్లో చాలా దశాబ్దాల నుంచి కూడా ఉంటున్నారు. కాబట్టి ఒక చాలా సాధారణ జీవితం గడుపుతూ అత్యంత నీతివంతంగా ఉన్న జీవన్ అన్న అందరూ కూడా అందరికి ఎలక్షన్లలో వస్తాం గెలుస్తాం పడిపోతాం అది కాదు. అయినా కూడా అందరూ కూడా ఏ పార్టీ అయినా కూడా ఆయన అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే లోకల్ గా ఎగ్జిస్టింగ్ లీడర్షిప్ ఉన్నదో వాళ్ళని మన వసంత గారు కానీ తర్వాత సురేష్ గారు కానీ వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మన అందరిని కూడా కలిసిపోవాలని చెప్పేసి అనేది మరి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రెండోది, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనం అందరం కలిసే చేసుకుందాం. ఖచ్చితంగా కావాల్సినంత అన్ని పదవులు వస్తాయి, అన్ని కూడా రేపు పొద్దున గౌరవం దక్కుతుంది. ఎవరిని తక్కువ చేసి ఇంకోరిని పెంచేది అనేది ఉండదు. కాబట్టి అందరం కలిసి మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే అందరికి కావాల్సిన గౌరవం వస్తుంది. కాబట్టి వచ్చే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. కాబట్టి అందరం కలగలిసి చేద్దాం. ఇవాళ ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఉండే వాతావరణానికి ఇవాళ తొలి పొద్దు ఇక్కడ పొడుస్తా ఉన్నారు. ఎందుకంటే జగిత్యాల అంటేనే ఒకప్పుడు అన్నగారు కూడా అన్నిటికీ మద్దతు ఇచ్చి అన్ని చేసిన వారే. జగిత్యాలకే జైత్రయాత్ర అని చెప్పేసి అన్నాడు. ఆ మూమెంట్ ఏ విధంగా స్టార్ట్ అయిందో మళ్ళా ఇవాళ 2029లో 27లో
29లో అవుతుంది అనుకుంటా. 28 డిసెంబర్ కానీ 29 కానీ జరిగేదానికి మన ఈ యొక్క జగిత్యాలనే ఇక్కడనే పునాది పడుతుందని చెప్పి మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఆ 5 మండలాలకు సంబంధించిన 10 మందిని నేను మా సిద్ధులు గారు ఏఎంసీ చైర్మన్, వారు కూడా 3 దశాబ్దాల అనుభవం, అన్ని పోస్టులు అనుభవించారు. 2001 నుంచి వారి ఆవిడ కూడా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి కూడా వచ్చిండ్రు. ఏఎంసీ చైర్మన్ గా ఉన్నారు, సర్పంచ్ గా చేసిండ్రు, జెడ్పీటీసీ గా చేసిండ్రు. అన్ని పదవులు చాలా ఆయన మొత్తం ఆకాశం అంతా ఓపిక ఉంటుంది. కాబట్టి ఆయనతో పాటు ఉన్న 10 మంది టీము ఖచ్చితంగా వారు ఆ రూరల్ మండలానికి సంబంధించి వారి బాధ్యత తీసుకోవాల్సిందిగా, వారు మీతో కూర్చొని మీరు ఏం చెప్తే అది చేస్తారు. వారు ఏమి మీరు చెప్పింది తప్ప జవదాటి వేరేదేం చేయరు. ఓన్లీ బస్సుల లెక్కలు, మిగతా లెక్కలు ఏమన్నా ఎక్కడన్నా ఎవరన్నా వాళ్ళు అటు ఇటు మాట్లాడితే అట్లా కాదన్నా తమ్మి అని చెప్పేసి మాట్లాడే తప్ప మేము ఇక్కడికి వచ్చింది మీతోని కలిసి పనిచేయడానికి తప్ప మీ మీద ఏది కూడా ఒక మాట అనడానికో చెలాయించడానికో కాదని ముందుగానే క్లియర్ తెలియజేస్తున్నాను. రెండో, బాలనర్సే గారు రిటైర్ ఇంజనీర్ టీం ఏదైతే వచ్చిందో బాలనర్సే గారు, అదేవిధంగా చర్యాలకు సంబంధించిన టీము శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ వారు ఉన్నారు కాబట్టి మైపాల్ అన్నకు ఇక్కడికి వచ్చి ఆ 4 ఖచ్చితంగా అక్కడనే ఉండి మీకు సంబంధించిన అన్ని వస్తుంటారు, మీకు సహాయకారిగా ఉంటారు. అదేవిధంగా లక్షన్నర వాళ్ళు నాకు తెలియదు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. వాళ్ళందరూ అనుభవం ఉన్న వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, చేసి వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. వాళ్ళందరితో కలిసి అన్న వాళ్ళు సురేష్ అన్న ఒక 2 మీరు ఇక్కడే కూర్చొని కంప్లీట్ చేసుకొని వీలైతే ఇవాళ కూడా సాయంత్రం పూట సలహా ఉంటుంది కాబట్టి ఆ మండలానికో లేకపోతే ఇవ్వతుందో వాళ్ళకి కలిసే పని చేయాలి. ఇక్కడ కూర్చుందాం, ఆ పని కంప్లీట్ చేసుకుందాం. నేను ఎల్లుండి పూర్తి లిస్టు ఎల్లుండి మార్నింగ్ 10ంటికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇక్కడే రివ్యూ తీసుకున్నందుకు వస్తున్నారు. మనం పర్ఫెక్ట్ గా ఈ యొక్క జగిత్యాల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, లెక్కలతో పక్కాగా చెప్పాలి. 5% అటు ఇటు ఉండొచ్చు తప్ప అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. బట్ పూర్తిగా లెక్కలు రాంబాబు కూడా ఇక్కడే ఉన్నాడు టైపింగ్ కోసం. మనం కూడా సార్ వస్తుంది కాబట్టి మనం పని చేయాలని చెప్పి 10 మంది పోతామని 20 మంది అట్లనే వాళ్ళందరూ కూడా ఆపలేకుండా ఇబ్బంది అవుతున్నాయి. కానీ ఇక్కడ వస్తూ ఉండడానికి కూడా కొంచెం ఇబ్బందులు అయితే కావాలి. ఖచ్చితంగా సభ ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఇప్పుడే విద్యాసాగర్ అన్న వాళ్ళ కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి వస్తుంటే ఎప్పుడో శాంక్షన్ అయిన రోడ్డుని ఇవాళ కట్ చేసి పడేసింది. జీవన్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల నుంచి మన పార్టీలో లేరు కదా, వారు చెప్పింది అదే, ఉన్నదాన్ని ఉపయోగించుకుందామని. తమ్మిడి గంట దగ్గర కడతామని చెప్పిండు. 3 ఏళ్ల నుంచి కట్టలే కదా, మూడో సంవత్సరం వచ్చింది, అయిపోతుంది, సగభాగం అయింది. మరి నువ్వు కడితే 9 గంటలో కట్టినట్లయితే ఇప్పుడు చేసేవాళ్ళు. ఇవాళ బడ్జెట్ లో నిన్న పెట్టే బడ్జెట్ లో కూడా 1 రూపాయి కూడా దానికి పెట్టలేదు.